YSRCP has secured a vote share of 40% in the recently concluded elections. I owe a duty to the people of Andhra Pradesh to represent their concerns on the floor of the August House. 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి నువ్వు చాలామంది ప్రజలకి జవాబుదారీగా నువ్వు రావాలి. కరెక్ట్. ఇది ఎలా ఉందంటే, నాకు 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి నాకు అపోజిషన్ పార్టీ హోదా ఇవ్వండి, అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ నాకు ఇవ్వండి అని అంటే ఎలా ఉందంటే, మొన్న మధ్య ఎవరు ఆడపిల్ల వీడియో చూశాను నేను. తెలుగులో 30 వచ్చినాయి సార్, హిందీలో 50 వచ్చినాయి సార్, సైన్స్లో 5 మార్కులు తగ్గినాయి సార్, ఎలా ఫెయిల్ చేస్తారు సార్ అనింది. ఓసారి ఆ వీడియో ఉంటే మా ఎడిటర్ గారు ప్లే చేస్తారు. సైన్స్ లో 43 వచ్చినాయి సార్, సోషల్ లో 31 సార్, దాంట్లో 4 మార్కులు తగ్గినాయి సార్. ఒక్క సబ్జెక్ట్ పట్టుకొని 4 మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్? అలాగే నాకు 40% వచ్చినాయి సార్, నాకు అపోజిషన్ లీడర్ ఇవ్వకుండా ఎలా ఉంటారు సార్ అన్నట్టు కామెడీగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. 40% ఓట్లు వస్తే మీకు వచ్చింది 40 కాదండి, 38 39 వచ్చాయి. అది ఒకసారి సరి చేసుకోండి. ఆ తర్వాత 40% ఓట్లు వస్తే మీకు అపోజిషన్ హోదా ఎవరు? అట్లీస్ట్ 10% ఆఫ్ ది టోటల్ ఎమ్మెల్యేస్ అంటే 175లో 10% అంటే 17.5 ఆరు 18. సరే, అర తీసేసిన 17 కూడా ఎవరు మీకు అపోజిషన్ హోదా? 18కి ఇస్తారు. మీకు ఎన్ని వచ్చాయా? పట్టుమని 11 వచ్చాయి. YSRCP has secured a vote share of 40% in the recently concluded elections. I owe a duty to the people of Andhra Pradesh to represent their concerns on the floor of the August House. 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి నువ్వు చాలామంది ప్రజలకి జవాబుదారీగా నువ్వు రావాలి. కరెక్ట్. ఇది ఎలా ఉందంటే, నాకు 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి నాకు అపోజిషన్ పార్టీ హోదా ఇవ్వండి, అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ నాకు ఇవ్వండి అని అంటే ఎలా ఉందంటే, మొన్న మధ్య ఎవరు ఆడపిల్ల వీడియో చూశాను నేను. తెలుగులో 30 వచ్చినాయి సార్, హిందీలో 50 వచ్చినాయి సార్, సైన్స్లో 5 మార్కులు తగ్గినాయి సార్, ఎలా ఫెయిల్ చేస్తారు సార్ అనింది. ఓసారి ఆ వీడియో ఉంటే మా ఎడిటర్ గారు ప్లే చేస్తారు. సైన్స్ లో 43 వచ్చినాయి సార్, సోషల్ లో 31 సార్, దాంట్లో 4 మార్కులు తగ్గినాయి సార్. ఒక్క సబ్జెక్ట్ పట్టుకొని 4 మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్? అలాగే నాకు 40% వచ్చినాయి సార్, నాకు అపోజిషన్ లీడర్ ఇవ్వకుండా ఎలా ఉంటారు సార్ అన్నట్టు కామెడీగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. 40% ఓట్లు వస్తే మీకు వచ్చింది 40 కాదండి, 38 39 వచ్చాయి. అది ఒకసారి సరి చేసుకోండి. ఆ తర్వాత 40% ఓట్లు వస్తే మీకు అపోజిషన్ హోదా ఎవరు? అట్లీస్ట్ 10% ఆఫ్ ది టోటల్ ఎమ్మెల్యేస్ అంటే 175లో 10% అంటే 17.5 ఆరు 18. సరే, అర తీసేసిన 17 కూడా ఎవరు మీకు అపోజిషన్ హోదా? 18కి ఇస్తారు. మీకు ఎన్ని వచ్చాయా? పట్టుమని 11 వచ్చాయి. YSRCP has secured a vote share of 40% in the recently concluded elections. I owe a duty to the people of Andhra Pradesh to represent their concerns on the floor of the August House. 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి నువ్వు చాలామంది ప్రజలకి జవాబుదారీగా నువ్వు రావాలి. కరెక్ట్. ఇది ఎలా ఉందంటే, నాకు 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి నాకు అపోజిషన్ పార్టీ హోదా ఇవ్వండి, అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ నాకు ఇవ్వండి అని అంటే ఎలా ఉందంటే, మొన్న మధ్య ఎవరు ఆడపిల్ల వీడియో చూశాను నేను. తెలుగులో 30 వచ్చినాయి సార్, హిందీలో 50 వచ్చినాయి సార్, సైన్స్లో 5 మార్కులు తగ్గినాయి సార్, ఎలా ఫెయిల్ చేస్తారు సార్ అనింది. ఓసారి ఆ వీడియో ఉంటే మా ఎడిటర్ గారు ప్లే చేస్తారు. సైన్స్ లో 43 వచ్చినాయి సార్, సోషల్ లో 31 సార్, దాంట్లో 4 మార్కులు తగ్గినాయి సార్. ఒక్క సబ్జెక్ట్ పట్టుకొని 4 మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్? అలాగే నాకు 40% వచ్చినాయి సార్, నాకు అపోజిషన్ లీడర్ ఇవ్వకుండా ఎలా ఉంటారు సార్ అన్నట్టు కామెడీగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. 40% ఓట్లు వస్తే మీకు వచ్చింది 40 కాదండి, 38 39 వచ్చాయి. అది ఒకసారి సరి చేసుకోండి. ఆ తర్వాత 40% ఓట్లు వస్తే మీకు అపోజిషన్ హోదా ఎవరు? అట్లీస్ట్ 10% ఆఫ్ ది టోటల్ ఎమ్మెల్యేస్ అంటే 175లో 10% అంటే 17.5 ఆరు 18. సరే, అర తీసేసిన 17 కూడా ఎవరు మీకు అపోజిషన్ హోదా? 18కి ఇస్తారు. మీకు ఎన్ని వచ్చాయా? పట్టుమని 11 వచ్చాయి.